ప్రభుకు స్తోత్రాలు. యేసు ప్రభు రక్తము ద్వారా ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయనకు బిడ్డలుగా మనల్ని చేసుకొని ఇప్పుడు గడ్డి నుండి ఎలాగ మార్చినాడు? ఖర్జూరపు చెట్టు వృక్షం వలె, దేవదారు వృక్షం వలె ఆయన మార్చినట్లు మనము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. దేవుణ్ణి సంస్తుతించుట కీర్తనల్లో ప్రాథమికమైన భాగం. తొంభైవ కీర్తన, 91వ కీర్తన, 92వ కీర్తన, ఈ 3 అనుబంధ కీర్తనలు. అంటే ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క విషయాన్ని మనకు ప్రబోధిస్తున్నా అన్నీ కలిపి ఒకే దైవికమైన విషయాన్ని ఇదిమిద్దంగా సూచిస్తున్నాయి. 90వ కీర్తన, ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే. ద లార్డ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన మన నివాస స్థలము. 91వ కీర్తన, ఆయన విశ్రమించు స్థలముగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రతి కీడు, ప్రతి అపాయము నుండి కాపాడే దేవుడు, డిఫెండింగ్ ప్లేస్, కాపుదల, రక్షణ, భద్రత, సహాయము కలిగించు స్థలం. 92వ కీర్తనలో ఆయన యొక్క మందిర ప్రాశస్తతను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఇలాగూ ఆయన యందు మనం ఆనందించి సంస్తుతించి స్తుతించాలో తెలియచేయబడుతున్న కీర్తన. అందుకే మొదటిదేమో డ్వెల్లింగ్ సామ్ లేదా డ్వెల్లింగ్ ప్లేస్, నివసించే స్థలము. రెండవదేమో డిఫెండింగ్ ప్లేస్, భద్రపరిచే స్థలము. మూడవదేమో డివైన్ ప్లేస్, దైవికమైన స్థలం. ఈ 3 కీర్తనలు దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన చేసిన సంగతులు ప్రస్తావించబడ్డాయి. 90వ కీర్తనకు పై వరుస మాత్రమే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ఉంది. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే 91, 92 కూడా మోషే వ్రాసిన కీర్తనలు అయి ఉండవచ్చు అని. మెట్టుకు మనుషులు ఎవరు రాసినా వారి ద్వారా పరిచర్య జరిగించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ కారణాన రచయిత మానవుడు అనుట కంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేది భావ్యం. 92వ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని చెప్పబడింది. విశ్రాంతి దినము అనంటే ఆదివారం కాదు, ఇది శనివారం. ప్రభువు దినము అంటే ఆదివారం. ఇది ఎన్నో చోట్ల వింటూ ఉంటాం. నేను కూడా చాలా స్థలాల్లో చెబుతూ ఉంటా. అయినా కొంతమంది పాత విశ్వాసులు కూడా ఆదివారం ఆరాధన చేసేటప్పుడు ఈ పదాలు వాడుతుంటారు. ప్రభువా, పోయిన విశ్రాంతి దినము నుండి ఈ విశ్రాంతి దినము దాకా మమ్మల్ని కాపాడినావని. ఆదివారం విశ్రాంతి దినం కాదమ్మా, పోయిన ప్రభు దినం నుండి ఈ ప్రభు దినం. శనివారం విశ్రాంతి దినం, ఆదివారం ప్రభు దినం. విశ్రాంతి దినము పాత నిబంధన గుర్తు, ప్రభు దినము కొత్త నిబంధనలో ఆరంభం. అదే ప్రభువారు సమాధిలో నుండి లేచి
సమాధిని ఓడించానని లోకానికి తెలియచేసిన పర్వదినం. ఆ పరిశుద్ధ పర్వదినాన్ని భక్తులు అపోస్తుల కార్యములో అపోస్తులు దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ప్రభు దినాన వారు రొట్టె విరుచుట కొరకై చేరి వచ్చినారు. దాన్ని మనం ఆధారం చేసుకుని కొత్త నిబంధనలో కూడా ఆ ప్రభు దినాన్ని సన్మానిస్తూ ఆదివారం పరిశుద్ధమైనదిగా భావిస్తూ ఆయన ఆరాధించుట కొరకై చేరి వస్తున్నామన్న సంగతి గుర్తించాలి. కనుక ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ప్రభు దినములో ప్రభు వాక్యములో ప్రభు స్వరములు అంతా ప్రభు మయమై పరవశము చేయబడి ఉన్నామన్న సంగతి మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 92వ కీర్తనలో యెహోవా అనే మాట కనీసం 7 సార్లు చెప్పబడింది. 7 times. 7 పరిపూర్ణత గుర్తు, సంపూర్ణతకు సాదృశ్యము అని మనము ఎరుగుదము. అందుకే ఈ కీర్తన పరిపూర్ణంగా దైవత్వాన్ని వెల్లడి చేసే కీర్తన అంటే తప్పు కాదేమో. ఈ 7 లేదా 7ని 5గా చేసి ఒక్కొక్కసారి యెహోవా అని సంబోధించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఏ జ్ఞాపకం చేస్తున్నాడో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. చాలండి. మంచి కార్యాలు ఎవరైనా చేయాలనుకుంటారు. మంచివాడుగా ఉండాలని అందరికీ అభిరుచి, ఇష్టం. కానీ అలాగ చేయలేకపోవడం, ఉండలేకపోవడం సహజంగా మనము గమనిస్తూ ఉంటాం. మంచిది అనే పదం దేవుడి యొద్ద నుండి వచ్చింది. ద వర్డ్ గుడ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ గాడ్. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మంచిది అనే మాట కనీసం 7 సార్లు మనం చూడవచ్చు. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. అది మంచిదని ఆయన సూచెను, సూచెను, సూచెను. చాలా మంచిదని కూడా సూచెను. కనుక ప్రభువు మంచిదానికి కర్త, ఆవిర్భావం, ఆద్యుడు, ఆరంభం. ఇంకోటి ఏంటంటే బైబిల్ మనకు తెరిచిన వెంటనే 1వ అధ్యాయం ఆదికాండం గోచరించే సత్యం ఏంటంటే మంచిది. ఏది మంచిది? బైబిల్ తెరవడం మంచిది. ఏది మంచిది? చదవడం మంచిది. ఏది మంచిది? ఆ వాక్యం చూడడం మంచిది. అందుకని 1వ అధ్యాయం అంతా మంచిది, 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 మంచిది. అది మంచి చేయకపోవడము డాష్. మంచికి వ్యతిరేక పదమేమో నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. కనుక మంచికి వ్యతిరేకమే మనం, లోకం. అలాగ మంచికి వ్యతిరేకంగా లేకుండా మంచిలోనే ఉంటూ మంచినే చూస్తూ వింటూ అనుసరిస్తూ అలాగుండాలని దేవుని యొక్క అభిలాష. ఒక భక్తుడు అన్నాడు, 7 మంచివి ఆదికాండం 1వ పేజీలో మనకు కనిపిస్తున్నాయి బైబిల్లో. బహుశా 92వ కీర్తన 1వ వచనంలో మంచిది అనేది 8వ మంచి అయి ఉండొచ్చు. అదే వాస్తవమైనప్పుడు ఒక మంచి పని దేవుడు మనకు కూడా నియమించినాడు. అందుకే మొదటి యెహోవాను స్తుతించుట మంచిది. మనం ఎప్పుడైనా మంచి పని చేయాలని అనుకుంటాం, కానీ చేసినట్లు కూడా గుర్తులేదు. దేవుడు అన్నీ మంచి మనకి చేసినాడు. ఆయనలో ఏ చెడుతనము
చూడండి 92వ కీర్తన 15వ వచనం. ఆయన యందు ఏ చెడుతనము లేదని. చాలండి. మొదటి వచనం ఏంటి? మంచి. ఆఖరి వచనం అంటే లాస్ట్ బట్ 14వ వచనం ఏంటి? చెడుతనము. కనుక మంచికి వ్యతిరేకం చెడు అని మనకు తెలుసు. దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఆయన ఎప్పుడు మంచి పనే చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. మనల్ని కూడా పని చేయాలని పురమాయిస్తున్నాడు. అందుకే మనం జీవితంలో ఏదైనా మంచి పని చేసేది ఉంది అని అంటే ఒకటే, ఏంటది? అన్నదానమా? ఏంటది? వస్త్రదానమా? ఏంటది? ఏదో మనం అనుకుంటాం మంచిని. అదే దేవుని దృష్టిలో దేవుడు కోరే మంచి కాదేమో. మన యుద్ధ నుండి దేవుడు కోరే ఒకే ఒక మంచి, మనము దేవుడికి చేసే మంచి. అబ్బా, అది కూడా ఉందా? మనమేంటి, దేవుడికి ఏంటి, మంచి చేయడం ఏంటి? దేవుడు మనకు మంచి చేస్తాడు. రోమా 8:20 మనం చూస్తాం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై మేలు మాట ఆలకించాలి. అంటే మంచి. ఆయన అన్నీ మంచి, ఎందుకంటే ఆయన పేరే మంచివాడు. ద లార్డ్ ఈజ్ గుడ్ అని తెలుగు బైబిల్లో రాయబడింది. యెహోవా మంచివాడు. ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా మంచివాడు అనే దానికి ఉత్తముడని, తెలుగు బైబిల్లో ఉత్తముడని, దయాళుడని, ఉపకారని 4 పదాలు వాడబడ్డాయి. ఇంగ్లీష్లోనైతే అన్నిటి కలిసి ఒకే పద ప్రయోగమే పరిశుద్ధాత్మ దేవుడు చేసినాడు. ద లార్డ్ ఈజ్ గుడ్. గుడ్ అంటే మంచి అని. కానీ తెలుగులో అక్షరమాల ఎక్కువ ఉంది. 50 పైచిలకు ఉన్నాయనుకుంటా. కొంతమంది 56 అంటారు, కొంతమంది 54 అంటారు, కొంతమంది 52 అంటారు. కొన్నిసార్లు తీసేస్తారు కొన్ని అక్షరాలు, కొన్నిసార్లు కొన్ని అక్షరాలు కలుపుతారు. మెట్టుకు ఎన్నైనా 50 పైన ఉన్నాయి. పదప్రయోగం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలుగు భాషలో ఈ ఒకే గుడ్ అనే ఇంగ్లీష్ పదానికి 4 పదాలు వాడ్డాం. అమోఘమైన సంగతి. ఆయన మంచివాడు, ఆయన ఉపకారి, ఆయన ఉత్తముడు, ఆయన దయాళుడు. సాధారణంగా మనం ఎవరిని గురించి అని చెప్పేటప్పుడు ఆ బ్రదర్ మంచోళ్ళు, ఆ సిస్టర్ మంచోళ్ళు, ఆడదాకే మనం చెప్తాం. అంతకంటే ఎక్కువ ఆ బ్రదర్ ఉత్తముడు, ఆ సిస్టర్ ఉత్తముడు అని చెప్తామా? ఆ బ్రదరు దయాళుడు, ఈ సిస్టర్ దయాళులు అని చెప్తామా? అలాగ సాధారణంగా చెప్పము. ఆ పదాలు దేవుడికే చెందుతాయి. అది ఇక్కడ ప్రభువు ఉత్తముడు గనక ఆయన మంచివాడు. ఆయన మన యుద్ధ నుండి కూడా ఈ ఆరాధన స్థుతి కోరుతున్నాడు. అదే మనం దేవుడికి ఇచ్చే మంచి. చాలామంది ఆరాధన చేయకపోతారు, స్థుతి చేయకపోతారు, దేవుని కీర్తించలేకపోతారు. అంటే అర్థం ఏంటంటే ఇది చేయకుండా వాళ్ళు దేవుని కొరకు వాక్యం చెప్పినా, సండే క్లాస్ తీసుకున్నా, బైబిల్ స్టడీ తీసుకున్నా, లీడ్ చేసినా, పాటలు రాసినా, పాడినా, మ్యూజిక్ పెట్టినా ఇవన్నీ మంచి కాదు. కష్టంగా ఉందా ఈ మాట? ఎందుకంటే బైబిల్లో రాసిన యెహోవాను స్తుతించుట మంచిది. కనుక వాక్యం చెప్పే సంగతి ఏంటంటే మొదటి ప్రభువును మనం స్తుతించే ఈ మంచి పనిలోనికి రావాలి. ఇట్స్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్ అని చెప్పబడుతుంది. కనుక మొదటి యెహోవా అనే సందర్భము మనకు దేవుని స్తుతించాలని జ్ఞాపం చేస్తుంది. ప్రైజ్, స్తుతి, సంస్తుతి, కృతజ్ఞతాస్తుతి, ఆరాధించుట, స్తోత్రం ఆయనకు అర్పించుట. రెండవది చూస్తామా? దీంట్లోకి 2-3 సార్లు కనిపించేది కూడా కలుపుతాం. 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచున్నావు. ఎందుకు స్తుతించాలంటే నీ కార్యము చేత. కార్యములు కాదు, కార్యము అంటే భవిష్యత్తు సిలువ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేసాడేమో. ఎందుకంటే వాళ్ళ విశ్రాంతి దినాన ఇంతకుముందు అర్పించిన బలులను భవిష్య జ్ఞాపం చేసుకొని ప్రభువును స్తుతించే ఆనవాయితీ ఉండేదేమో. జంతువుల యొక్క రక్తము వారు అర్పించుట వారికి అలవాటు కనుక
ఆ కారణాన నీ కార్యము అనే పదము ఏకవచనంలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పదప్రయోగం చేసి ఉండవచ్చు. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత దీన్నే మనము యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా మనకు కలిగిన రక్షణ కార్యము అని గుర్తిస్తున్నాం. కనుక ప్రతి పాపైన మానవునికి రక్షణ దేవుడు సిద్ధం చేసినాడు. ఇది ఉచితం, ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇంకా యేసును అంగీకరించకుండా పాపక్షమాపణ మేలు పొందకుండా ఉంటే యెహోవాను స్తుతించే అనుభవంలోనికి రాలేరు. ఒకవేళ మీరు ఆన్లైన్లో వింటున్నా, దూరం నుండి మీ ఇళ్లలో కూర్చొని వింటున్నా, బయట వింటున్నా, లేదా పండాల్లో వింటున్నా, ప్రభుని యేసును అంగీకరించట ప్రాథమికమైన కర్తవ్యం. మంచి పనులన్నిటిలో అది మొదటి మంచి పని. కారణం ఏంటంటే యేసు ప్రభు మన పాపముల కొరకై మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు, సిలువలో రక్తం కార్చినాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రియ ప్రభువు మన కొరకే మరలా రానున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కనుక యేసు రక్తములో పాపాలు కడగబడి శుద్ధీకరించబడితే అదే రక్షణ, అదే పాప క్షమాపణ, అదే మారు మనస్సు. తద్వారా పరలోక రాజ్యానికి ప్రియ ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయన రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి మారు మనస్సు పొంది దైవరాజ్యములో పాలు పొందాలని దేవుని యొక్క అభిలాష. అలాగూ నువ్వు రక్షించబడితే నీవు ఆయన ఆరాధించుట, స్తుతించుట, స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నీ నోట దేవుడు ఉంచుతాడు. ఇంతకంటే మంచి కార్యము భూమి మీద మనుష్యుడు దేవుడికి చేయలేడు. దేవుడు మనుషునికి మంచి చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు, చేయబోతాడు. కానీ మనుష్యుడు దేవుడికి చేసే మేలు మంచిది ఒకటే, అదే ఆరాధించుట. ఇదే వచనానికి సంబంధించి ఇంకొక పదప్రయోగం 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డివి. 4వ వచనంలో ఏకవచనం, ఆ తర్వాత 5వ వచనంలో బహువచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. ఇది తెలుగు పదం కాదు, కన్నడ పదం. పరిశుద్ధాత్మ దేవుడు కన్నడ భాషలో నుండి దొడ్డ అవర్ దొడ్డోరబ్బా అంటారు. అంటే మీ ఊర్లో పెద్ద ధనవంతులు ఉంటే అవర్ దొడ్డోరబ్బా, అవర్ దొడ్డ స్పీకర్ అబ్బా, అవర్ దొడ్డ సింగర్ అబ్బా, ఏదానికైనా దొడ్డ అని వాడినారంటే ఇట్స్ గ్రేట్ 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 అని అర్థం. కనుక బైబిల్లో తెలుగు పదప్రయోగం కంటే ఈ కన్నడ పదప్రయోగం బాగుంది అనుకున్నారేమో. బైబిల్ పండితులు కొంతమంది కన్నడ కూడా వాళ్ళకి పరిచయం కనుక ఈ పదము పరిశుద్ధాత్మ దేవుని అనుమతి ద్వారా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. అందుకే దొడ్డ అనే పదము వాడబడుతుంది. ఈ 3 యెహోవా 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 కలిపి ఒకే దాంట్లోనే మనం పెడదాం. అదేంటంటే ప్రైజింగ్ ద లార్డ్, యెహోవాను స్తుతించుట. రెండవది 92వ కీర్తన 8వ వచనం, సామ్ 92 verse 8. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. చాలు. యెహోవా అనే మాట ఈ కీర్తనలో 7 సార్లు రాయబడింది అని మనం ఆలోచించడానికి ఆరంభించున్నాం. దాంట్లో మొదటి 3 కలిసి ఒకే సందర్భానికే మనం సమకూర్చుకున్నాం. ఆ తర్వాత 4వది మన వరుస క్రమంలో 2వదిగా మనం చూస్తున్నాం. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నిత్యము, ఈయన కొంతకాలం ఉండి తర్వాత వెళ్ళేవాడు కాదు. ద పర్ఫెక్చువాలిటీ ఆఫ్ ద లార్డ్, నిత్యము. దేవుని వాక్యం నిత్యం ఉంటుంది, దేవుని నామము నిత్యం ఉంటుంది, దేవుని రాజ్యము నిత్యం ఉంటుంది, దేవుడు నిత్యం ఉంటాడు, దేవుని సింహాసనము నిత్యం ఉంటుంది. దేవునికి సంబంధించినవన్నీ నిత్యములు, మనకు సంబంధించినవన్నీ అనిత్యములు. ఆయనకు సంబంధించినవన్నీ శాశ్వతమైనవి, మనకు సంబంధించినవన్నీ అశాశ్వతమైనవి. ఆయనకు సంబంధించినవన్నీ అక్షయమైనవి, మనకు సంబంధించినవన్నీ
క్షయమైనవి. ఆయనకు సంబంధించినవన్నీ పరసంబంధమైనవి, మనకు సంబంధించినవన్నీ భూ సంబంధమైనవి. ఆయనకు సంబంధించినవన్నీ ఆత్మీయమైనవి, మనకు సంబంధించినవన్నీ శరీర సంబంధమైనవి. కనుక ఆయనకి మనకు అసలు పొత్తు కుదరదు, సరిపోదు, జత కట్టం. కానీ దేవుడు మానవుడై భూమి మీద మనిషిని తనతో పాటు కూర్చుండబెట్టుట కొరకై తన రూపంలో చేసుకున్న ఆ నిత్యుడైన దేవుడు అనిత్యుడైన మానవుని నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి లేదా తీసుకుని వెళ్ళటానికి మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. కనుక దేవుడు నిత్యము మహోన్నతుడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదు. అందుకే బైబిల్లో నిత్యమనే పదము చాలా సందర్భాల్లో వాడబడుతూ వచ్చింది. ఈజ్ గాడ్ ఫర్ ఎవర్, ఈజ్ గాడ్ ఆల్వేస్, ఈజ్ గాడ్ ఫర్ ఎవర్. దేవుడు ఎప్పుడు, నిత్యము, సదాకాలము, ఎల్లకాలము అనే పదాలు మనకు వాడబడినట్లు పరిచయం. మనకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది కదా. మన బతుకంతా 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంతకుముందు కీర్తనలో రాశారు కదా, 90 కీర్తనలో. అది మన యొక్క లైఫ్ స్పాన్. ఇప్పుడు దేవుడి యొక్క జీవిత ఆయుష్కి వచ్చేటప్పటికి ఆయన ఎలాగుంటాడంట? అదే కీర్తన 90లో మొదటి వచనంలో చెప్పబడింది, ప్రభువా చాలండి, తరతరములు, ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. మనం ఒక 2 తరాలు చూస్తేనే చాలా గొప్ప. కొంతమంది 3 తరాలు చూసిన వాళ్ళు ఉంటారు గ్రామాల్లో. ఇంకా 4 తరాలు చూసిన వాళ్ళు చాలా చాలా అరదు. వాడు నా ఊరంతా పొగుడతారు. 3 తరాలు చూశారు, 4 తరాలు చూశారు, వాళ్ళు ఎంత ధన్యులు, ఎంత భాగ్యవంతులు, ఎంత ఆశీర్వదించబడిన వారని. మరి దేవుడు తరతరములు, ఎన్ని తరాలు? ఆది కాండం నుండి ప్రస్తుత కాలం దాకా తరాలు మారినాయి, యుగాలు మారినాయి. కానీ మారని దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి నడిపించి నిత్యుడైన దేవుడు ఆ నిత్యత్వము కొరకు నిత్యమైన వాక్యాన్ని, నిత్యమైన నామాన్ని, నిత్యమైన వాటన్నిటినీ మన కొరకై దయచేసినాడు. అందుకే ఈ వాక్యము మత్తయి 4:4లో చెప్పబడింది కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆ నిత్యత్వములోనికి మనల్ని కూడా ఆయన ప్రవేశపెట్టుట కొరకై, ఆయనతో పాటు సదాకాలం ఉండుట కొరకై దేవుని యొక్క వాక్యము ఆకాశమందు ఉంచినాడు. 119వ కీర్తన 80వ వచనం, Psalm 119:80. 119వ కీర్తన 89వ వచనం, మన్నించండి, 89వ వచనం, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము, ఓ లార్డ్ దై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్ ఫర్ ఎవర్. సదాకాలము, ఎల్లకాలము నిత్యము ఉండే వాక్యము. ఎవరైనా నిత్యం ఉంటారా ఈ భూమి మీద? కొంతమంది మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటాం, వాళ్ళు ఎంతకాలం ఉంటారులే, ఏదైనా పని చేసిన ఆ పని ఎంతకాలం ఉంటుందిలే. అంటే మనుషుడు చేసేవన్నీ తాత్కాలికమని మనుషునికి తెలుసు, పక్కనోళ్ళకి కూడా తెలుసు. కానీ దేవుడు చేసేవి శాశ్వతము, అవి నిత్యం ఉండేది. కనుక ఆ నిత్య రాజ్యములో మనల్ని ప్రవేశపెట్టుట కొరకై ఆ నిత్యమైన కీర్తనలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఆయన నామం నిత్యమైనది, ఆయన వాక్యం నిత్యమైనది, ఆయన సత్యం నిత్యమైనది, ఆయన సింహాసనం నిత్యమైనది, ఆయన కృప. 136వ కీర్తన అంతా ఇదే చెప్పాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను. హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ద మర్సీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ప్రేమ, యేసు రక్షకుడు, యేసు జీవితాన్ని మార్చేవాడు, యేసు పాపులను క్షమించి పరలోకములో ప్రవేశపెట్టేవాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. యేసు నిత్యుడైన దేవుడు, యేసు సదాకాలం ఉండే దేవుడు, యేసు మారని దేవుడు, యేసు జీవితాన్ని పరలోకములో ప్రవేశించడానికి మార్గముగా ఈ భూమి మీదకి వచ్చినవాడు, యేసు పాపుల స్నేహితుడు, యేసు సదాకాలం ఉండేవాడు, యేసు తరతరములుండు దేవుడు, యేసు నిత్యముండు దేవుడు, యేసు మానవుని యొక్క జీవితంలో సంతోషం సమాధానం ఇచ్చేవాడు, యేసే రక్షకుడు, యేసే సమాధానం, యేసే శాంతి, యేసే మార్గం, యేసే పరలోకానికి త్రోవ, యేసు నామమున జీవం, యేసు నామమున స్వస్థత, యేసు నామమున పాప క్షమాపణ, యేసు నామమున ఆధ్యాత్మికమైన సంతోషం,
యేసు నామమున ఆశ్చర్యకరమైన కార్యాలు, యేసు నామమున సదాకాలము మనుషుడు దేవునితో ఉండాలని సంకల్పించిన ఉద్దేశం నెరవేర్చబట్ట కొరకై దేవుడు తన కుమారుని మానవాకారాన్ని మన కొరకై ఈ భూమి మీదకి పంపించినాడు. కనుక ద పర్ఫెక్చువాలిటీ ఆఫ్ ద లార్డ్, యెహోవా యొక్క నిత్యత్వాన్ని రెండవ సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవ చూస్తామా? 92వ కీర్తన, సామ్ 92, 9వ వచనం. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెదిరి. యెహోవా నీ శత్రువులు నశించెదరు. శత్రువునా శత్రువులునా? దేవుడికి కూడా శత్రువులు ఉంటారా? శత్రువు అంటే సరే సాతాను అనుకోవచ్చు, శత్రువులు బహువచనం వాడారు. మనకు శత్రువులు ఉంటే మనం ఇంకేం చేయలేం కనుక ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాక్యంలో కూడా రాశారు కదా, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని. ఇంక ప్రార్థన ఎక్కువ అయిపోయినప్పుడు ప్రేమిస్తాం, ఈ రెండు అయిపోయినప్పుడు వాళ్ళు ఎప్పుడు పోతారని ఎదురు చూస్తుంటాం. కానీ దేవుడు అలా కాదు. ఇక్కడ వాక్యంలో రాయబడింది, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ. ఈ మాట మీరు నమ్ముతారా నమ్మరా? చెడు పనులు చేయవారందరూ చెదరిపోవుదురు. నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాసినారు. ఎన్ని చెడు పనులు చేసినాము? రోజు చేసేది అదేగా. వేరే వంటంటే మనకు పడనప్పుడు ఎన్ని చేస్తామో, ఎన్ని వారిని నష్టపోవటానికి ప్రయత్నం చేస్తాము. చెడు పనులు అంటే నేను వేరే వేరే పనులన్నీ చెప్పట్లేదు, తాడము, సినిమా కూడా అది చేస్తారు ఇది చేస్తారు, అవి నేను చెప్పట్లేదు. అది యూజువల్గా 90% బిలీవర్స్ చేయరు. అవి వాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. కనుక ఈ చెడు పనులు చేయవారు చెదరిపోవుదరు. ఎప్పుడు అలాంటి పనులు చేయొద్దండి. చెడుపక్కరా చెడదవు అనే మాట గోడకి గవర్నమెంట్ స్కూల్స్లో రాసింటారు ఎప్పుడు కూడా, నాకు తెలిసి. ఎవరైనా టీచర్లు ఉంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది. కనుక బైబిల్లో వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు తన శత్రువులను నశింపచేస్తాడు. దేవుడికే శత్రువులు ఉంటే మరి మన సంగతి ఏంటి? అందుకే 23వ కీర్తనలో కీర్తనకాడన్నాడు, నీవు నా శత్రువుల ఎదుట, శత్రువు కాదు ఒకళ్ళు కాదు, చాలామంది శత్రువులు ఉంటారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు శత్రువులు ఎక్కువైపోతారు. భౌతికంగా అందరితో కలిసిపోతున్నప్పుడు ఎవరు శత్రువులే ఉండరు. కొంతమంది చెప్తారు కదా, పలానా వాళ్ళు అండి అజాత శత్రువు అండి, అంటే శత్రువే లేడు అని అర్థం. యేసుప్రభు అజాత శత్రువు కాదు, ఆయనకి చాలామంది శత్రువులు ఉన్నారు. ఉన్న 12 మందిలోనే ఒకడు ప్రైమ్ ఎనిమీ ఉన్నాడు, యూదా ఇస్కరియోతు. ఆయన చుట్టూ సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఎప్పుడు దంపదమ్మ రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నవాళ్ళు, కత్తలు పట్టుకొని తిరుగుతున్నాళ్ళు, డ్యూటీలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక ప్రభు లాంటి వాడికే, ఏ ఒక్కడికి చీమకు కూడా కీడు చేయని లోకరక్షకునికే ఇంతమంది శత్రువులు ఉంటే మరి మన సంగతి ఏంటి? కానీ దేవుడు ఈ శత్రువులను వారి కాలం వచ్చినప్పుడు, ఇప్పుడు మొర్దెకై ఉన్నాడు, హామాన్ ఉన్నాడు, ఎస్తేరు ఉంది. హామాన్ ఎప్పుడు కీడు చేయాలని ప్రయత్నం చేసినాడు. మొర్దెకై, ఎస్తేర్లు ప్రార్థన చేసి ఆ కీడును భరిస్తూ వచ్చినారు. ఒకరోజు వచ్చింది, దేవుడు వారికి తగిన శిక్ష అనుమతించినాడు. అందుకే హామాను లేకపోయాను. కొన్నిసార్లు ఎలాగ అనిపిస్తుందంటే, కీడు చేసేవాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నట్లు అనిపిస్తుంది, అది ఫీలింగ్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, తల్లిదండ్రులు సన్మానించేవారు దీర్ఘాయుష్మంతులగుతారు, యెహోవాను ప్రేమించేవారు దీర్ఘాయుష్మంతులగుతారు. ఈ 92వ కీర్తనలో వారు ముసలితనమందు, ఎవరు వారు? సాలొమోను. నీతిమంతులు అంటే వాళ్ళు ఏడదాకా వెళ్తారు? ఎక్కడి దాకా వెళ్తారు? ముదిమి వచ్చే వరకు చివరిదాకా వెళ్తారు. చాలామంది వృద్ధాప్యం ఎలాంటిదో తెలియకుండానే లోకాన్ని విడిచిపెడుతుంటారు. కొంతమంది దేవుడు పిలిస్తే వెళ్తుండొచ్చు, కొంతమంది వాళ్ళే చేసుకున్న కార్యాలను బట్టి వెళ్తుండొచ్చు. మెట్టుకు దేవుని ప్రజలైన వారు చాలామంది గొప్ప గొప్ప భక్తులు, మీకు తెలుసు కదా, వాళ్ళు వృద్ధాపం వచ్చినప్పుడు బైబిల్లో కూడా చాలామందిని గురించి చెప్పబడింది. నిండు వృద్ధాపం వచ్చినప్పుడు దావీదు లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు, ఎలీషా లాంటి వాళ్ళు, ఏలియా లాంటి వాళ్ళు, దేవుడు వారు వృద్ధాపం వచ్చినప్పుడు వారిని తీసుకున్నాడు. వారిక
లేకపోయారు. దాని తర్వాత దేవుడు తన ఉద్దేశంలో ఉన్న వారిని తోడుకొని వచ్చినాడు. సరే, మెట్టుకు విషయం ఏంటంటే శత్రువులను పగదీర్చుకునేదే ప్రభువే కనుక మనం వారి విషయమై ప్రభువుకు అప్పగించి ప్రభు కార్యాల్లో ముందుకెళ్ళాలని కోరబడుతూ ఉన్నాం. జెహోవా ద పవర్ ఆఫ్ గాడ్. యెహోవా దేవుని బలం, దేవుని యొక్క బలం ఎదుట ఏ బలము నిలువ జాలదు. ఇంకో మాటలో చెప్పాలంటే అది మనం అర్థం చేసుకోవటానికి వాడే పద ప్రయోగమే కానీ వాస్తవం కాదు. మనిషిని బలమంతా ఒక దగ్గర పెడితే దేవుని బలహీనత కంటే తక్కువ. నేను ఈ మాట చెప్తే దేవుడికి కూడా బలహీనత ఉందా అని అనుకోకూడదు. ఇక పోల్చుకోవటానికి అలాగ దేవుడికి ఏదైనా బలహీనత ఉంది అని అంటే మనుషుల బలమంతా ఒక దగ్గర పెట్టినా దేవుని బలహీనతో సాటిగా, అదే దేవుని జ్ఞానము లేదా బుద్ధి ఆయన వివేచనలు శోధింప సఖ్యము కానివి అని వాక్యంలో మనం గమనిస్తున్నాం. 4 చూస్తామా? 92వ కీర్తన, Psalm 92. ఇప్పుడు 13 వచ్చిన మన టాపిక్లోనికి వస్తున్నా. యెహోవా మందిరములో చాలండి. యెహోవా మందిరములో యెహోవా 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 అనే మాటను గురించి ఆలోచిస్తున్నా. మొదటిది ఏంటి? యెహోవాను స్తుతించుటి, ప్రైజ్ ద లార్డ్, ప్రభువుకు స్తోత్రాలు చెల్లించండి. రెండవది ఏంటి? పర్ఫెక్చువాలిటీ ఆఫ్ ద లార్డ్, యెహోవా నిత్యము మహోన్నతుడుగా ఉన్నాడు. మూడవది ఏంటి? పవర్ ఆఫ్ గాడ్ లేదా పవర్ ఆఫ్ జెహోవా, యెహోవా యొక్క శక్తి, బలము, ఎందుకంటే శత్రువులు నశింపచేయబడుతున్నారు. ఇక్కడ 4వది మనం చూస్తే యెహోవా మందిరములో నాటబడిన వారు, ప్లాంటేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో నాటుట. ఏం నాటారు? వడ్లు కాదు, వరి కాదు. ఏం నాటారు? నిలిచుండే చెట్లు నాటారు. ఆ చెట్లు ఎవరు? భౌతికమైన చెట్లు కాదు, ఆధ్యాత్మికమైన చెట్లు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనగబడిన వ్యక్తులు. ఇక్కడ చెట్టు స్త్రీ చెట్టు పురుష చెట్టు అని ఏం లేదు, ఊరికే మనం అనుకుంటాం. కానీ ప్రభు దృష్టిలో అందరినీ ఆయన చక్కగా తన బల చుట్టూ నాటి ఒలివ మొక్కల వలె వాటిని పెంచి పోషించి ఆధ్యాత్మిక సంరక్షణలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. అందుకే వారు నాటబడిన వారు. కొంతమంది నాటబడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఊరికే అక్కడ కుండీల్లో పెట్టింటారు. చూడండి, ఇప్పుడు తెచ్చి కుండీలు పెట్టిన 3 రోజులు అయిన తర్వాత ఈ కుండీలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉండవు. నాటబడిన చెట్లు నాటున్నారు కదా బయట, అవి ఎప్పటికి మన మీటింగ్ అయిపోయినా ఉంటాయి. మీటింగ్ ముందు కూడా విశ్వాసులు ఇలాంటి కుండీల మాదిరి కాకుండా ఎలాగున్నారంటే నాటబడినట్లుంటారు. కుండీలు మనం దేనికి వాడతాం? ఇది అలంకరణ. దీన్ని నీడికి వెళ్ళి కూర్చుంటామా? దీంట్లో పండ్లు వస్తాయి, ఎప్పుడో ఒకసారి తిందామని అనుకుంటామా? అదే చెట్టు నీడైతే వెళ్ళి మనం కూర్చోటానికి ఇష్టపడతాం, పండ్లు తినటానికి ఇష్టపడతాం. దాని ఆకులు కానీ, రసం కానీ, బెరడు కానీ, దాని కొమ్ములు కానీ, కర్ర కానీ, కలప కానీ అన్నీ మనం వినియోగించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఒక విశ్వాసి దేవునికి లేదా దేవుని యొక్క కార్యముల కొరకై ఒక కుండీల్లో ఉన్న మొక్క లాంటి వాడు కాదు, నాటబడిన చెట్టు లాంటి వాడు. అన్నీ ఉపయుక్తంగా ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాలని కోరుతున్నాడు. ఆ నాటబడిన చెట్లు 2 ఇక్కడ రాశారు. ఒకటి ఖర్జూర వృక్షము, రెండవది దేవదారు వృక్షం. ఖర్జూర వృక్షము, దేవదారు వృక్షం. మిగతా సందర్భాల్లో మనం ఇవి కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇవి నాటబడినవి. వీళ్ళు ఎవళ్ళు అంటే నీతిమంతులు. నీతిమంతులు కాని వాళ్ళు ఎలాగున్నారు? ఇదే కీర్తనలో రాశాడు చూడండి, కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్. 7వ వచనం, 92:7 వచనం. 92:7 నిత్యనాశనము నొందటికే కదా. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులు ఎలాగ దేవుని దృష్టిలో ఉన్నారు? గడ్డి వలె ఉన్నారు. భక్తులు దేవుని దృష్టిలో ఎలాగున్నారు? నాటబడిన ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె వాళ్ళు కనిపిస్తున్నారు. గడ్డి అంటే ఇష్టమా? ఈ చెట్లు అంటే ఇష్టమా? గడ్డి వయసు ఎంత? చెట్ల వయసు ఎంత?
గడ్డి దేనికి పనికొస్తుంది? చెట్లు దేనికి పనికొస్తాయి? గడ్డిని దేనికి వాడతాము? చెట్లను దేనికి వాడతాము? ఇప్పుడు మనము గడ్డ చెట్ల, ఆదివారం చెట్లు, సోమవారం నుండి శుక్రవారం దాకా, శనివారం దాకా. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారమ్మా గడ్డని? నిజ జీవితంలో వాస్తవాలు అంత కరెక్ట్గా చెప్తారు కదా, గ్రామీణులు కదా, అందుకే ఓపెన్ కన్ఫెషన్ ఉంటుంది. టౌన్లో వాళ్ళు అయితే అన్నీ ఒకటే అని అనుకుంటారు. కనుక మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రతిరోజు ఆదివారం ఎలాగున్నామో, వారమంతా ఎలాగున్నామో, మాసమంతా ఎలాగున్నామో, సంవత్సరం అంతా ఎలాగున్నామో, కొత్త సంవత్సరం కూడా అలాగే. గడ్డి వలే కాదు, గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోను, అది కాల్చి వేయబడుతుంది. చెట్టు అలా కాదు. ఓ చెట్టును కొట్టాలంటే ఎంత ఆలోచిస్తాం, గడ్డిని బీకాలంటే ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మీ ఇంటి పెరట్లోని కానీ బయట కానీ ఎక్కడో ఒకతో గడ్డి మొలిసింది, దాన్ని పీకటానికి ఆలోచించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు చేయొద్దండి. అదే మీ ఇంటి పెరట్లో కానీ వెనక పక్కన మీ పొలంలో కానీ ఒక పెద్ద చెట్టు ఉంది, అది మామిడి చెట్టు కావచ్చు, జామ చెట్టు కావచ్చు, తర్వాత కానుగ చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు. దాన్ని ఒకవేళ అడ్డొస్తుందంటే ఏదో కొమ్మలు కొట్టేసి అక్కడ దాకా సర్దేసుకుంటాం. మన ఇంటికి అడ్డొచ్చినా, పెరట్లోకి అడ్డొచ్చినా, పొలంలో అడ్డొచ్చినా, కానీ కింద దాకా వేళ్ళ దాకా కొట్టేయడం అనేది చాలా చాలా కష్టం. ఆ కొమ్మలు కొట్టేసేటప్పటికి ఇంట్లోని పోట్లాట వస్తుంది, భార్యాభర్తలకి, పిల్లలకి, తల్లిదండ్రులకి. దాన్ని ఎందుకు కొట్టారు అని. కానీ ఒక చెట్టు అంటే మనకు అంత అభిలాష. ఒక విశ్వాసి దేవునికి కూడా అలాంటి చెట్టు లాంటి వాడు, దేవదారు చెట్టు లాంటి వాడు, ఖర్జూర వృక్షం వలె ప్రభు కొరకు ఉండవలసిన వాడు, ప్లాంటెడ్ పీపుల్, నాటబడిన వాళ్ళు. అంటే అర్థమేంటి? వాళ్ళు అటు ఇటు కదిలించబడరు. గడ్డి వలె ఎటు పడితే అటు పోయే రకం కాదు, ఎట్లుండాలనుకుంటే అట్లుండే రకం కాదు. నాటబడింది ఏంటంటే వాటికి ఒక నిర్దిష్టమైనది ఉంటుంది. ఇప్పుడు గడ్డి అన్ని రకాలు ఒకే రకంగా ఉంటుంది. అందుకే మీకు కొంతమందికి తెలిసింటుంది కదా, మీరు ఉదయాన మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆకుకూరలు అమ్ముతారు కొంతమంది. ఆకుకూరలోని తోటకూర కావచ్చు, తర్వాత ఇంకేంటి నాకు చాలా గుర్తు రావట్లేదు, గోంగూర కావచ్చు, ఏదో కూరలు కావచ్చు. అవి దాని తర్వాత కట్టదీసి మీరు చక్కగా దాన్ని శుభ్రం చేసేటప్పుడు దాంట్లో ఏముంటాయి? గడ్డి పరకలు కూడా ఉంటాయి. కొత్తిమీర ఉందనుకో, పుదీనా ఉందనుకో, ఇంకా దాంట్లో కలిసిపోయి ఉంటాయి. అరే దీంట్లో ఎలాగొచ్చింది? కొత్తిమీరలో గడ్డి పరకలు వస్తాయి, పుదీనాలో గడ్డి పరకలు వస్తాయి, గోంగూర దాంట్లో గడ్డి పరకలు వస్తాయి, తోటకూరలో వస్తాయి, ఇంకేదేదో ఆకుకూరలు తీసుకుంటారు. యూజువల్గా వాటిలో గడ్డి వచ్చేస్తూనే ఉంటుంది. అంటే దాంతోపాటు దీన్ని పెరిగేటప్పుడు ఆలోచించారా? ఆలోచించకుండానే చేశారు. అంటే దాని ఆయుష్ అంతే తృఢమాత్రమైనది, ఎన్నిక లేనిది, ఎప్పుడు పోతుందో ఏమో తెలియదు. అయితే మీరు గోంగూర కట్ట ఎప్పుడైనా తీసుకున్నప్పుడు, కొత్తిమీర తీసుకున్నప్పుడు, ఒక మామిడి చెట్టు వచ్చింది కొత్తిమీర చెట్లు అని కూడా చేయొద్దండి. ఒక కొబ్బరి చెట్టు వచ్చింది మేము కొత్తిమీర కట్ట తీసుకుంటే, అలాగే ఎప్పుడు రాలేదా? మీరు పుదీనా కట్ట ఒకటి తీసుకుంటే ఉదయకాలం మీ ఇంటి దగ్గరికి సైకిల్ మీద వస్తారు. ఈ గోదావరి వైపు ఏంటంటే నేను చాలా స్ట్రేంజ్గా చూసిన, ఆశ్చర్యం, బండి మీద వస్తారు కూరగాయలు అమ్మేవాళ్ళు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, చాలా ధనవంతులు, ప్రభువుకి స్తోత్రాలు. సో దాని మీద తెచ్చేవాళ్ళు. ఎప్పుడైనా మేము ఇట్లా పుదీనా కట్ట తీసుకున్నాం, లేకపోతే కొత్తిమీర కట్ట తీసుకున్నాం, గోంగూర తీసుకున్నాం, తోటకూర తీసుకున్నాం, పాలకూర తీసుకున్నాం, పుదీనా తీసుకున్నాం. ఈ కట్టల్లోన ఒకరోజు కొబ్బరి చెట్టు వచ్చింది, ఒకరోజు కానగ చెట్టు వచ్చింది, ఒకరోజు ఇదేంటి మామిడి చెట్టు వచ్చింది, ఒకరోజు యూకలిప్టస్ వచ్చింది, ఒకరోజు సర్వీస్ చెట్టు అంటారు, తెలుసు కదా మీకు, నేరుగా పెరుగుతూ ఉంటారు. ఈ చెట్లు వచ్చినాయనే వాళ్ళు ఉన్నారా? ఉండదు. అది అంత తేలిక కాదు, అంత తేలిక దాన్ని ఎవరు పీకేయలేరు, అంత తేలిక దాన్ని చేయలేరు. అయితే గడ్డి, భక్తిహీనులు గడ్డిని పోలి ఉన్నారు. ప్రభుకు స్తోత్రాలు. యేసు ప్రభు రక్తము ద్వారా ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఇప్పుడు గడ్డి నుండి ఎలాగ మార్చినాడు? ఖర్జూరపు చెట్టు వృక్షం వలె, దేవదారు వృక్షం వలె ఆయన మార్చినట్లు మనము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. గడ్డి, అదే సమయంలో ట్రీస్, చెట్లు కనిపిస్తున్నాయి. పోలిక ఎందుకు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనం గుర్తించడానికి, అర్థం చేసుకోవటానికి చాలా తేలిగ్గా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు పోలిక తీసుకొని వస్తాడు. మీకు తెలుసు అనుకుంటా, గ్రాఫ్టింగ్ అని అంటారు కదా. ఒక చెట్టును కొమ్మ తీసుకొని ఇంకొక చెట్టు దగ్గర కలిపితే దీంట్లో సారమంతా తీసుకొని ఇది బాగవుతుంది, ఇది కూడా బాగవుతుంది. దానికి గ్రాఫ్టింగ్ అంటాం. అంటే అంటు కట్టుట
అది రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వచ్చినాడు. మనల్ని ప్రభువారు అంటుకట్టాడు ఇశ్రాయేలీయులతో. కనుక మనం కూడా ప్రభు యొక్క సారము అంటే వాగ్దానాలు, అంటే దేవుని వాక్యము, అంటే పరిశుద్ధ గ్రంథము, ఇవన్నీ వారు అనుభవించకపోయినా మనం దాంట్లోకి వచ్చినాం. అందుకే పూర్వం నిర్దేవులమై ఉంటిమి, వాగ్దానం లేని వారమై ఉంటిమి, పరిజనులై ఉంటిమి, ధర్మశాస్త్రం లేని వారై ఉంటిమి, మహిమ లేని వారమై ఉంటిమి. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే మనల్ని యేసుక్రీస్తు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా అంటుకట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జీవమంతటిని మనం అనుభవించినట్లుగా మన కొరకై సిద్ధపరిచిన ఆశ్చర్యకరమైన సంగతి చాలా గొప్పది అని మనం ఎరుగుదాము. ఇప్పుడు సంగతి ఏంటంటే, నేను ఒక మాట అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పాలి. ఖర్జూరపు వృక్షము అని రాశారు కదా, దీన్ని అంటకట్టవచ్చా లేదా? దేవదారు వృక్షం అని చెప్పారు కదా, దీన్ని అంటకట్టవచ్చా లేదా? మీరు గ్రామీణులు కనుక కొంత అవగాహన ఉంటుంది. నేను కూడా ఇంకా మీకంటే చిన్న పల్లెటూరులో పుట్టి, మీదన్న పెద్ద టౌన్, అంత పెద్ద పెద్దోళ్ళు దొడ్డవరు ఐదారు వెళ్ళి. నాకు తెలిసి బాట్ని ఎవరికైనా పరిచయం ఉంటే, ఈ పామ్ ట్రీ ఈజ్ ద ఓన్లీ ట్రీ విచ్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనీ సిబ్లింగ్స్ విత్ గ్రాఫ్టింగ్. అంటు కట్టుట ద్వారా ఈ పామ్ ట్రీ అంటే ఈ ఖర్జూరపు చెట్టు మాత్రమే వేరే కొమ్మని తీసుకురాలేదు, అంటగట్టిన దాన్ని బతికించలేదు, పైపెచ్చు ఇది కూడా చేస్తుంది. అర్థమైంది దానికి నేను చెప్పే మాట. కనుక ఒక విశ్వాసి లోకముతో అంటకట్టబడడం కుదరదు. అందుకని వాక్యంలో రాయబడింది, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం విశ్వాసులకి చెప్పామనుకోండి, అవిశ్వాసులతో ఎందుకు విజ్జోడుగా ఉంటారంటే, వాళ్ళకు కూడా ప్రభులోనికి తీసుకురావాలి కదండి, అందరూ వదిలేస్తే ఎట్లా వస్తారండి ప్రభులోనికి? వాళ్ళు ప్రభులోనికి వస్తారో రారో కానీ నువ్వు మాత్రం లోకంలోనికి పోతావు. కనుక అలాగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎవరో ఒక ఉదాహరణ చెప్తారు, నోట్లో ఒక ఉదాహరణ మాత్రమే. వాళ్ళు ప్రభువుని ఎరగని వారితో సహవాసం కలిగి ఉన్నారు, వారు మందిరానికి తెచ్చినారు, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు అనేది ఒకే ఉదాహరణ. 99 ఉదాహరణలు మాకు తెలిసినవి ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభువుని నమ్మని వాళ్ళతో స్నేహం చేసిన దాన్ని బట్టి వాళ్ళు కూడా లోకంలో కలిసిపోయారనేవి కోకొల్లలు ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లోనే రాయబడింది కదా, దుష్ట సాంగత్యము మంచి నడువడిని చెరుపును, అవిశ్వాసులతో విజ్జోడుగా లేదా విశ్వాసులు ఉండకూడి అని వాక్యంలో చెప్పబడింది. మనం వాక్యానికి విరుద్ధంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే వాక్యం గొప్పదా, మనం గొప్పనా? వాక్యం కార్యసిద్ధి కలిగిస్తుందా, మనం కార్యసిద్ధి కలిగిస్తామా? వాక్యం అలాగూ నెరవేర్చబడుతుందా, లేకపోతే మనము వాక్యం నెరవేర్చడానికి పూనుకుంటామా? ఈ విషయాలు మీరు గమనించాలని మనం చేస్తున్నాం. చాలా సందర్భాల్లో మనం వాక్యానికి విరోధంగా మనకి ఏది నచ్చితే దాన్ని వాక్యంతో మనము అంటకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా నష్టం మనకే. వారు యెహోవా మందిరములో నాటబడిన వాళ్ళు. మనం ముందుకు వెళ్ళక మునుపు ప్రభు మనల్ని రక్షించి దేవుని మందిరం రావడంలోనికి, సహవాసంలోనికి తీసుకుని వచ్చినాడు. మనం గడ్డి వలె లేదా క్రోటన మొక్కల వలె అలాగ ఉండిపోయామా? వచ్చి ఒక 3 రోజులు ఉండి తర్వాత వెళ్ళిపోయి, లేదా ఒక చెట్టు వలె నాటబడిన వాళ్ళు. దీని గురించి కొత్త నిబంధనలో, ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, జయించువారు నా దేవుని మందిరములో ఒక స్తంభం. ఏమి నాటబడతాయంట చూడండి, ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఎన్నో వచ్చిన 12వ వచనం. ప్రకటన 3:12. జయించు వానిని నా దేవుని ఆలయములో చాలు స్తంభముగా చేసేది. గడ్డి కదిలినంత తేలిగ్గా స్తంభం కదులుతుందా? గడ్డిని తీసినంత తేలిగ్గా స్తంభాన్ని మనం తీస్తామా? గడ్డి వాడినంత తేలిగ్గా మనం స్తంభాన్ని తొలగించడం కానీ అలాగ జరుగుతుందా? పొరపాటును కూడా జరగదు. స్తంభము కదిలించబడదు. స్తంభము ఎప్పుడు అలాగే ఉంటుంది. కొన్ని 1000 స్తంభాలతో కట్టింటారంటారు కదా, కొన్ని 99 స్తంభాలతో కడతారు కట్టడాలు అని అంటారు. కొన్ని కట్టడాలు
వారికి అవసరమైన స్తంభాలతో నిర్మిస్తారు. ఒక్క స్తంభము దాంట్లో బలహీన పడిన ఆ కట్టడం దాదాపు బలహీన పడినట్లే. కనుక ప్రభువు విశ్వాసులను ఎలా ఉండాలని కోరుతున్నాడు తన మందిరంలో అంటే స్తంభాలుగా ఉండాలని కోరుతున్నాడు. మిగతా పైకప్పు ఎగిరిపోయినా, తలుపులు ఎగిరిపోయినా, కిటికీలు ఎగిరిపోయినా, మిగతా స్థలం ఏది ఎగిరిపోయినా, ఏమి ఎగిరిపో ఉంటే స్తంభాలు మాత్రం ఎగిరిపోకుండా అలాగే నిలువునా ఉండిపోతాయి అన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. కొన్ని సందర్భాల్లో స్తంభాలు మీరు చూస్తుంటారు, చెట్లు కూడా మీరు పెద్ద పెద్ద చూస్తుంటారు. అన్ని ఆపదల నుండి అవి తప్పించబడి కాపాడబడి అలాగే నిలబడిపోతాయి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని మందిర ఆవరణంలోనికి అడుగుపెట్టిన వారు అలాగూ వారు నాటబడిన చెట్లుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్లాంటేషన్ ఆఫ్ గాడ్ లేదా ప్లాంటేషన్ ఆఫ్ ద లార్డ్, యెహోవా చేత నాటబడిన వాడు. ప్రభువు నాటగా పెళ్ళగించగలవాడెవడు? ఎవరైనా చేస్తారా? ప్రభు నాటిపోయాడు అనుకోండి, దాన్ని ఎవరైనా పెళ్ళగిస్తారా? సాధారణంగా మనము కొన్ని విత్తనాలు ఏదైనా వేరుశెనగ ఇలాంటివి మీరు పొలంలో వేసి వచ్చిన తర్వాత తిరిగి 2-3 రోజులకి ఇప్పుడైతే ఏదో మందులు కొడుతున్నారులే, పాతకాలంలో మందులు కొట్టేవాళ్ళు కాదు కనుక మీరు తిరిగి వెళ్ళేటప్పటికి అవన్నీ కొన్ని జంతువులు తినేసిపోయేవి, వేరుశెనగ విత్తనాలు కానీ నాటిన విత్తనాలు కానీ. అప్పుడు అక్కడ ఏం మొలిసేది కదా, అరే ఏం మొలవలేదు ఏంటి, తినేసిపోయినాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో విత్తనాలు విత్తడానికి కూడా వెళ్ళినప్పుడు కొన్ని ఆకాశ పక్షులు మృంగి వేసాను కనుక అది కూడా జరగటానికి అవకాశం ఉంది, మృంగివేయబడటానికి. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు కరుణించి సహాయం చేసి నిలువబెట్టడానికి సమర్థుడు అనే వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. కనుక ఇప్పటిదాకా మనం 4 సందర్భాల్లో యెహోవా అనే మాట జ్ఞాపం చేసే విషయాలు చూస్తున్నాం. మొదటిదేంటి? 92వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, ప్రైజ్ ద లార్డ్. రెండవదేంటి? 92వ కీర్తన 8వ వచనం, నిత్యము యెహోవా మహోన్నతుడుగా ఉన్నాడు, పర్ఫెక్చువాలిటీ ఆఫ్ ద లార్డ్, నిత్యత్వం ఉండే ప్రభువు లేదా యెహోవా. మూడవదేంటి? 9వ వచనం, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, ద పవర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యొక్క శక్తి బలం. 4వది 13వ వచనంలో మనం చూచాం, 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. ఊరికే నాటబడి ఖాళీ స్థలము ఆక్రమించుకున్నట్లు కాదు, వారు వర్ధిల్లేవారు. Every tree that is planted in the house of the Lord will not be barren, but it will be multiplied. దేవుని ఆవరణంలో నాటబడిన దేవుని ప్రజలు ఒక ఎండుబారిన చెట్టు వలె, గొడ్డుబారిన చెట్టు వలె కాకుండా వారు వర్ధిల్లే చెట్టుగా దేవుడు చేస్తున్నాడు. ప్లాంటేషన్ ఆఫ్ ద లార్డ్, యెహోవా నాటుట. 5వ దాకా చూసి ముగిస్తామా? 92వ కీర్తన 15వ వచనం, ఇంకా చిగురు పెట్టుచుందరు. 14వ వచనం, యెహోవా యథార్థవంతుడు. చాలు, యెహోవా. ఇది ఈ వచనములో మన్నించండి, ఈ కీర్తనలో ఆఖరి సందర్భంలో యెహోవా అనే పద ప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు చేసినట్లు మనకు అర్థమవుతుంది. యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురుబెట్టుదురు, సారము కలిగి. ఎందుకు ప్రభు తన నమ్మిన నీతిమంతులను చివరి దాకా తీసుకొని వస్తాడు అంటే వృద్ధుల దాకా తీసుకొని వస్తాడు. వాళ్ళు బలహీనంగా ఉన్నా మనం అనుకుంటాం వీళ్ళేం మనకేం పని చేయట్లేదు కదా, దేవుడు ఇంకెందుకు పెట్టాడు, తీసుకోవచ్చు కదా అని అనుకుంటాం. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కూడా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అబ్బా ఇంకా ఇంత వయసులో కూడా ఇంకా అని. అలా కొంతమంది పడకల మీద ఉన్నారు, కొంతమంది ఇబ్బందులతో ఉన్నారు. అంటే వీళ్ళందరూ వృద్ధుల గురించే. ఎందుకు దేవుడు అంత వృద్ధాప్యం దాకా వాళ్ళని పెట్టాడు అంటే ఒకటే ఒక కారణం ఇక్కడ రాసినారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వృద్ధులుగా ఉండి యెహోవా యందు చెడుతనము లేదు అని ప్రసిద్ధి చేస్తున్నాడు. పబ్లికేషన్